హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి తెలంగాణ ఎకానమీలో జనాభా మరియు హెచ్‌డిఆర్ అనే టాపిక్‌లో ఉన్నాము. ఇందులో భాగంగా మనము వయస్సుల వారీగా జనాభా విభజన అనేది ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ అంటే మనకేంటంటే డిఫరెంట్ ఏజెస్ పీపుల్ అనేవాళ్ళు మన జనాభాలో ఎలా ఉన్నారు అనే దాన్నైతే ఈ టాపిక్‌లో మనం చూద్దాం. ఇక్కడొచ్చేసి మనకి ఈ టాపిక్‌లో అడిగితే 1 క్వెషన్ అడగడానికి స్కోప్ ఉంటది గ్రూప్ 2లో. కాబట్టి మనకి ఈ ఫ్యాక్ట్ బేస్డే క్వెషన్స్ రావడానికి స్కోప్ ఉంటది. లేదు అంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంది ఈ వయసుల వారీగా జనాభా అనేది అడగడానికి స్కోప్ ఉంటది. దీనిలో భాగంగా మనకేంటంటే ఇప్పుడు ఈ వయస్సుల వారీగా జనాభా విభజన చేయడం ద్వారా మనకి యూజ్ ఏంటంటే ఇక మన ఒక రాష్ట్రంలో గాని, దేశంలో గాని పిల్లలెంతమందున్నారు? వృద్ధులెంతమందున్నారు? అదేవిధంగా పనిచేసే వయస్సు గల జనాభా అనేది ఎంత ఉంది అనేది మనకి తెలుసుకోవచ్చనమాట. అంటే ఏంటి? మనకి ఈ చిన్న పిల్లలెంతమందున్నారు? వృద్ధులెంతమందున్నారు? అదేవిధంగా దేశము లేదా రాష్ట్రంలో పనిచేసే వయస్సు గల జనాభా ఎంత ఉంది అనేది దీని ద్వారా మనకి తెలుసుకోవచ్చన్నట్టు. కాబట్టేందంటే ఇవి ఈ ష్ ఈ విభజన ద్వారా అంటే మనకి ఈ స్ట్రక్చర్ ద్వారా మనకి ఏం తెలుస్తదంటే మనకి ఈ శ్రామిక శక్తిని మనం అంచనా వేయొచ్చు. అంటే ఒక దేశానిది లేదా ఒక రాష్ట్రం యొక్క శ్రామిక శక్తిని మనమైతే అంచనా వేయవచ్చు. సో, వయస్సుల వారీగా విభజన వల్ల యూజ్ ఏంటంటే మనకి శ్రామిక శక్తిని అంచనా వేయవచ్చు. తద్వారా దానికి సంబంధించినటువంటి పాలిసీస్ అనేది గవర్నమెంట్ చేయడానికి స్కోప్ ఉంటదన్నమాట. ఇంకా మనకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఈ అంటే మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ డివిజన్ అయితే చేయడం జరిగింది. అంటే 0-4 ఇయర్స్, అదేవిధంగా 5-14 ఇయర్స్, 15-59 ఇయర్స్, అదేవిధంగా 60+ ఇయర్స్ కి సంబంధించినటువంటి డేటా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇన్ని రకాలుగా సెన్సెస్‌లో అయితే మనకి విభజించబడిందన్నట్టు. ఈ కింది టేబుల్ చూస్తే మనకి ఇక్కడ చూడండి. ఈ టేబుల్ చూస్తే మనకి ఇందులో ఈ వయస్సుల విభజన అంటే ఇయర్స్ ప్రకారం ఇక్కడుంది. 0-4 ఇయర్స్, 5-14 ఇయర్స్, 15-59 ఇయర్స్ అండ్ 60+ ఇయర్స్. 60 అండ్ 60+ ఇయర్స్ వాళ్ళున్నారు. అదే విధంగా సెన్సెస్‌లో వయస్సు చెప్పని వారు గూడా మనకి ఉన్నారన్నట్టు. ఇది అనేది మనకి 2011 సెన్సస్ ప్రకారం ఈ డేటా అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనకి లక్షలల్లో ఇవ్వడం జరిగింది ఈ టేబుల్ అనేది. ఎక్సెప్ట్ ఈ మొత్తం వచ్చేసి కోట్లు, లక్షలలో ఉంది. మిగతా ఈ పార్ట్ మొత్తం అంతా మనకి లక్షలలో మనకి అంటే నంబర్ అనేది లక్షలలో ఉందన్నమాట. అంటే 8.4 లాక్స్ ఇట్లా. ఈ విధంగా లక్షలలో ఈ టేబుల్‌లో ఇవ్వడం జరిగిందండి. సో, ఫస్ట్ చూస్తే మనకి 0-4 ఇయర్స్. సో, 0-4 ఇయర్స్‌లో మళ్ళీ గ్రామీణాలు గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతము, అదేవిధంగా మొత్తం ఎంత ఉందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ స్త్రీలు, పురుషులు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో స్త్రీల జనాభా ఎంత? పురుషుల జనాభా ఎంత? అదేవిధంగా మొత్తం పురుషులు, మొత్తం స్త్రీల జనాభా ఎంత ఉందనేది ఈ టేబుల్‌లో ఇవ్వడం జరిగిందన్నట్టు. అదేవిధంగా 5-14 ఇయర్స్ దాంట్లో గూడా గ్రామీణ పట్టణాల్లో పురుషులు ఎంతమంది? స్త్రీలు ఎంతమంది? అదేవిధంగా మొత్తం ఎంతమంది ఉన్నారనేది ఇవ్వడం జరిగింది. ఇంకా 15-59 ఇయర్స్ దీనిలో గూడా గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు, స్త్రీల జనాభా సంఖ్య, అదేవిధంగా పట్టణాల్లో పురుషులు, స్త్రీల జనాభా సంఖ్య, అదేవిధంగా మొత్తం జనాభా 15-59 ఇయర్స్ ఎలా ఉన్నారు? అదేవిధంగా 60+ ఇయర్స్ ఎట్లా ఉన్నారనేది మనకి ఈ విధంగా అయితే చెప్పడం జరిగిందన్నట్టు ఈ టేబుల్‌లో. సో, ఇక్కడ చూస్తే మనకి 0-4 ఇయర్స్‌లో మనకి ఇక్కడ అంటే ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాలా అంటే అంత గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు మనకి. అంటే ఒక 15-59 ఇయర్స్ ఇదనేది మనకి పని చేసే జనాభా అన్నట్టు. అంటే మనకి జనాభాలో మనకి వి ఇదనేది శ్రామిక శక్తిని అంచనా అంటే మనకి తెలియజేస్తుందన్నట్టు. సో, 15-59 ఇయర్స్ అనేది మనకి పనిచేసే జనాభా. శ్రామిక శక్తి అని గూడా మనము చెప్పవచ్చు. సో, కాబట్టేంటంటే ఈ డేటా కొంచెం ఇంపార్టెంట్. మిగతా అన్నీ మనకి ఎంత ఉన్నారు అని మొత్తం టోటల్‌గా తెలుసుకుంటే సరిపోతది. అదే విధంగా గ్రామీణ పట్టణాలలో కంపారిజన్ అంటే గ్రామాలలో ఎక్కువున్నారా? పట్టణాలలో ఎక్కువున్నారా? తెలుసుకుంటే సరిపోతది. మనకిక్కడ మొత్తం ఓవరాల్‌గా 0-14 ఇయర్స్ ఇక్కడ 0-4 ఇయర్స్ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పురుషులు 8.4 ఉన్నారు. స్త్రీలు 7.9 లక్షలు ఇది. సో, 8.4 లక్షలున్నారంటే మన గ్రామీణ ప్రాంతాలలో 0-4 ఇయర్స్‌లో
పురుషులే ఎక్కువ ఉన్నారు. అంటే స్త్రీలు తక్కువ ఉన్నారు. ఇంకా పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే పురుషులు 5.5 లక్షలున్నారు. స్త్రీలు 5.1 లక్షలున్నారు. కాబట్టి 5.5 అనేది ఎక్కువ కాబట్టి పట్టణ ప్రాంతాల్లో గూడా పురుషులు అంటే మేల్ పాపులేషన్ ఎక్కువుంది. ఇంకా మొత్తం పరంగా చూసుకున్నా గూడా మనకి 0-4 ఇయర్స్‌లో చూస్తే మేల్ పాపులేషనే ఎక్కువుంది. సో, ఇక్కడ చూస్తే మొత్తం అనేది ఇంపార్టెంట్. సో, 0-4 ఇయర్స్ ఎంతమందున్నారు అంటే మనకి 26.9 లక్షల జనాభా ఉంది. మనకేంది ఇక్కడొచ్చేసి నోట్ మనం ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయబడిన గ్రామాల జనాభాతో కలిపి ఈ డేటా అయితే ఉంది మనకి. సో, మనకేంటి ఖమ్మం నుంచి కొన్ని ప్రాంతాలను ఆంధ్రాలోకి కలిపారు గదా! ఆ కలిపిన జనాభా గూడా తీసుకున్న డేటా అన్నట్టు మనకు. అంటే ఏందంటే, ఇప్పుడు 33 జిల్లాలున్నాయి గదా! ఆ ఖమ్మం ప్రాంతాలు తీసేస్తే, అవి గూడా కలిపి మన తెలంగాణలో ఉన్నప్పటి డేటా ఇది అవైలబుల్‌గుంది. మనకి తెలంగాణలో అదే ఇచ్చారు. మనం అదే జూస్తున్నాం. ఓకే. దాని ప్రకారం ఏందంటే మనకి 0-4 ఇయర్స్ మొత్తం జనాభా ఎంతుందంటే 26.9 లక్షలు ఉన్నారు. సో, అది. మనకి మొత్తం జనాభా ఎంత ఇక్కడ జెప్పిందంటే 3.51 కోట్లు. మనకి యాక్చువల్‌గా 3.50 ఉంటది. ఏంది ఖమ్మంలో ఉన్న రిమైనింగ్ ఆంధ్రాలో కలిపిన 7 మండలాలు అవి ఉన్నాయి గదా! అవి తీసేస్తే 5.0 ఉంటది. కోట్లుంటది. బట్ అవి కలిపితే 3.51 క్రోర్స్ అనేది జనాభా అయితే మనకి ఉందన్నట్టు. సో, ఇక్కడ నెక్స్ట్ 5-14 ఇయర్స్ ఇక్కడ గూడా చూస్తే మనకి గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు ఎక్కువున్నారు. స్త్రీలు తక్కువున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పురుషులు ఎక్కువున్నారు. స్త్రీలు తక్కువున్నారు. అదేవిధంగా మొత్తం చూసుకుంటే మనకి 34.4 లక్షలున్నారు. ఈ స్త్రీలు చూస్తే 32.6 లక్షలు ఉన్నారు. అంటే సో, కాబట్టి ఇక్కడ గూడా అంటే మొత్తం పరంగా చూసుకున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరంగా చూసుకున్నా గాని 5-14 ఇయర్స్ పీపుల్ అనేవాళ్ళు అంటే మనకి పురుషులే ఎక్కువున్నారన్నట్టు. సో, పురుషులు ఎక్కువున్నారు. మొత్తం ఎంతమంది 5-14 ఇయర్స్ 67 లాక్స్ 67 లక్షల మంది 5-14 ఇయర్స్ ఉన్నారు మనకి. ఇంకా ఈ 0-14 ఇయర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ 2 కలపాలి మనం. 0-14 ఇయర్స్ కలిపితే మనకెంతుంది ఇది 9 అంటే మనకి ఆహ్, 9 93.9 లక్షలున్నారండి టోటల్‌గా. 93.9 0-14 చూసుకుంటే 93.9 లక్షల సంఖ్యలో ఇంతమంది ఉన్నారన్నట్టు. మనకేంది జనాభా అనేది 0-14 ఇయర్స్ పీపుల్ మన రాష్ట్రంలో. ఏది 2011 సెన్సస్ ప్రకారం ఖమ్మం జిల్లా ప్రాంతాలు 7 బదిలీ చేశారుగా ఆంధ్రప్రదేశ్‌కి అవి కలుపుకుంటేనే ఈ డేటా. ఓకే. అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే 15-59 ఇయర్స్. ఇదేందంటే మనకి జనాభాలో శ్రామిక శక్తిని తెలియజేస్తుందండి. సో, కాబట్టి ఏందంటే ఇక్కడ నుంచి చూస్తే కూడా గ్రామీణ ప్రాంతాలలో 65.8 లక్షల మందున్నారు. అదేవిధంగా స్త్రీలొచ్చేసి మనకి 65.9 లక్షలున్నారు. సో, గ్రామీణ ప్రాంతాలలో ఎంతమందున్నారు పురుషులు 65.8 లక్షలున్నారు. స్త్రీలు 65.9 లక్షలున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 45.0 లక్షలు, స్త్రీలొచ్చేసి 43.9 లక్షలు. సో, ఈ డేటా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకుంటే కొంచెం సేఫ్ సైడ్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమందున్నారు, పట్టణాల్లో ఎంతమందున్నారు అట్లా అడగడానికి స్కోప్ ఉంటది డైరెక్ట్. లేదు అంటే కంపారిజన్‌లో గూడా అడుగుతారు మనకి. ఇక్కడ చూస్తే పురుషులే ఎక్కువ ఉన్నారు. సో, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మనకిక్కడ చూడండి ఇది గ్రామీణ ప్రాంతాలలో చూస్తే మనకి ఇక్కడ చూడండి స్త్రీలు ఎక్కువున్నారు. 65.9 లక్షలున్నారు. సో, 15-59 అంటే శ్రామిక శక్తి అనేది గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలు ఎక్కువున్నారు. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో, మనకి కంపల్సరీ అడగడానికి స్కోప్ ఉంటదంట. అంటే గ్రామీణ ప్రాంతాలలో శ్రామిక శక్తి ఎక్కువుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలు చూసుకుంటే పురుషులు ఎక్కువున్నారు. స్త్రీలు తక్కువున్నారు. ఇక మొత్తం పరంగా చూసుకుంటే మనకి పురుషులే ఎక్కువున్నారు. ఎంత 110.7 లక్షలు. అదే స్త్రీలు చూసుకుంటే 109.8 లక్షలు. సో, 109.8 లక్షల స్త్రీలు జనాభా ఉంది అన్నట్టు. శ్రామిక శక్తి. సో, కాబట్టి ఇక్కడ చూస్తే మనకి గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల శ్రామిక శక్తి అనేది ఎక్కువగా ఉంది. సో, ఎక్కడన్నా అడుగుతారు. క్రింది వానిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతారన్నట్టు. సో, గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ శ్రామిక శక్తి అంటే 59 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లేదంటే తక్కువ ఉన్నారు. అట్లా అడుగుతారన్నట్టు. కాబట్టి పురుషులతో పోల్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ఏది రైట్ మనకి? గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ శ్రామిక శక్తి ఎక్కువ ఉందనేది రైట్. మిగతా రిమైనింగ్ అన్ని ప్రాంతాలలో పురుషుల యొక్క సంఖ్యనే
ఎక్కువ ఉంది. సో, టోటల్ చూడండి 15-59 ఇయర్స్ టోటల్ ఎంతున్నారు? 220.5 లక్షలు. సో, 220.5 లక్షల జనాభా ఉంది. ఇంకా 60+ చూస్తే మనకి చూడండి గ్రామీణ ప్రాంతాలలో చూడండి 60+ ఉన్న వాళ్ళు గూడా మనకి స్త్రీల సంఖ్య ఎక్కువుంది. సో, స్త్రీల సంఖ్య ఎక్కువుంది. పురుషులతో పోలిస్తే 60+ ఉన్న స్త్రీల సంఖ్య ఎక్కువుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో చూస్తే గూడా మనకి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది పురుషులతో పోలిస్తే. ఇక మొత్తం పరంగా చూసినా గూడా మనకి స్త్రీల సంఖ్య ఎక్కువుంది. అంటే 60 మరియు 60+ ఉన్న జనాభా పరంగా చూస్తే మనకి అన్ని ప్రాంతాలు గ్రామీణం చూసుకున్నా, పట్టణం చూసుకున్నా, మొత్తం చూసుకున్నా గాని జనాభా ఎట్లా ఉంది? స్త్రీల యొక్క జనాభా ఎక్కువుంది పురుషులతో కంపేర్ జేసినప్పుడు. సో, మొత్తం జనాభా ఎంత ఉంది? 60 దాటిన వాళ్ళెంతంటే 32.7 లక్షలు. 32.7 లక్షల జనాభా 60+ ఏజ్ ఉన్నారు. ఇంపార్టెంట్ ఇక్కడేంటంటే స్త్రీలు యొక్క జనాభా అనేది మనకి 60 అండ్ 60+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో, ఇది ఇంపార్టెంట్. సో, మనకి ఎట్లా అడుగుతారంటే ఇంకా అంటే క్రింది వాటిలో రైట్ ఏందంటే మనకి గ్రామీణ ప్రాంతాలలో 60 ఏళ్ళు దాటిన యొక్క స్త్రీల సంఖ్య ఎక్కువ. లేదంటే పట్టణ ప్రాంతాలలో 60 సంవత్సరాలు దాటిన పురుషుల సంఖ్య ఎక్కువ. అంటే అది ఫాల్స్ అయితది. అట్లా మొత్తం మొత్తం పరంగా అడిగినా గూడా ఎట్లా అడుగుతారు మనకి 60 మరియు 60+ దాటిన వాళ్ళ సంఖ్య చూస్తే పురుషులే సంఖ్యనే ఎక్కువగా ఉంది అని అంటే అప్పుడు అది రాంగ్ అయితది. ఎందుకు స్త్రీల సంఖ్య సో, కాబట్టి మనకి 15-59 ఇయర్స్ చూస్తే ఓన్లీ స్త్రీల సంఖ్య ఎక్కడుంది? గ్రామీణ ప్రాంతాలలో ఉంది. సో, గ్రామీణ ప్రాంతాలలో స్త్రీల యొక్క సంఖ్య ఎక్కువ. ఏది 15-59 బట్ 60+ చూస్తే అన్నిట్లల్లో మనకి పురుషులతో పోల్చుకుంటే స్త్రీల సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది స్త్రీలది ఎక్కువ ఉంటది. పురుషులతో పోలిస్తే స్త్రీల యొక్క లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎక్కువ ఉంటదన్నట్టు. కాబట్టి వాళ్ళ యొక్క జనాభా అనేది 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువగా ఉంటది. సో, అది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇది. ఈ టేబుల్ పరంగా చూస్తే ఇది. దాన్నే మనం ఇక్కడ కింద చెప్పుకున్నాం ఇక్కడ. ఇక మొత్తం తెలంగాణ జనాభా ఇదేందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఆంధ్రాలో కలిపినామో ఆ గ్రామాలనన్నిటిని కలిపితే ఈ జనాభా. ఆ జనాభా తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా ఎంతుంది? 11 సెన్సస్ ప్రకారం ఎంత? 3.51 కోట్లు. అందులో పురుషులు ఎంతమంది? 1.77 కోట్లు. స్త్రీలు 1.74 క్రోర్స్. ఈ డేటా ఎక్కువ శాతం అయితే మనకి లేటెస్ట్‌ది అడుగుతారు. ఇది మన అచ్చం తెలంగాణ అడుగుతారు. సో, ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం గ్రామాలలో పురుషుల సంఖ్య ఎంతుందంటే 1.07 క్రోర్స్. సో, ఈ టేబుల్ నుంచి చూస్తే గ్రామాలలో పురుషులు ఎంతమంది? మొత్తం ఎంతున్నారు? 1.7 కోట్లు. స్త్రీలు ఎంతమందున్నారు? 1.7 కోట్లు. పట్టణ ప్రాంతాలలో పురుషులు ఎంతమందున్నారు? 69.6. స్త్రీలు ఎంతమంది? 67.02. అదేవిధంగా మొత్తం పట్టణాల అంటే మొత్తం జనాభా చూసుకుంటే 1.77 క్రోర్స్ అనేది పురుషులు. స్త్రీలు ఎంతమంది? 1.74 క్రోర్స్ అనేది స్త్రీలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇది కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చూసుకోవాలి మనం. సో, ఇక్కడ చూస్తే మనకి ఈ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్త్రీలు, పురుషులు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంప్లై చేస్తే మనకి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే సేమ్ ఉన్నట్టు తెలుస్తుంది గానీ పురుషులే ఎక్కువుంటారు. పట్టణ ప్రాంతాలలో పురుషులు ఎక్కువున్నారు. మొత్తంగా చూస్తే కూడా పురుషులే ఎక్కువున్నారు. ఇంకా వచ్చేసి మనకి ఒక్కొక్క ఏజ్ పరంగా చూస్తే మనకి మొత్తం డేటా మనకి గుర్తుంచుకోవాల్సిన పని లేదు. 0-4 ఇయర్స్ ఉన్న వాళ్ళలో మొత్తం జనాభా ఎంతుందంటే 67 లాక్స్. 67 లక్షల జనాభా ఉంది. అదే మనం అనుకున్నాం కదా! గ్రామాలు మరియు పట్టణాలలో స్త్రీల జనాభా కంటే పురుషుల జనాభానే ఎక్కువ ఉంది. సో, ఇది అడుగుతారన్నట్టు. సో, ఎక్కడన్నా స్టేట్‌మెంట్‌లో అడిగితే ఇట్లా అడుగుతారు. ఎట్లా అడుగుతారు? గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 0-4 ఇయర్స్ స్త్రీల కంటే పురుషుల జనాభా ఎక్కువగా ఉంది. రైటా? రాంగా? అట్లా అడుగుతారన్నట్టు. అంటే ఏదన్నా 4 స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు అలాంటిది ఒకటి అడగడానికి స్కోప్ ఉంది. సో, స్త్రీల జనాభా కంటే పురుషుల జనాభా ఎక్కువగా ఉంది. ఏది? 0-4 ఇయర్స్. అదేవిధంగా 5-14 ఇయర్స్ చూస్తే మొత్తం జనాభా ఎంత ఉన్నారు మనకి? 5-14 ఇయర్స్ 26.87 లక్షలు. 26.87 లక్షల జనాభా ఉంది. ఇక్కడ కూడా సేమ్ చూస్తే గ్రామాలు మరియు పట్టణాల్లో స్త్రీల జనాభా కంటే పురుషుల జనాభా ఎక్కువగా ఉంది. సో, 5-14 ఇయర్స్ కూడా మనకి స్త్రీలతో పోలిస్తే మనకి పురుషుల జనాభా ఎక్కువగా ఉంటది. సింపుల్ ఏంటి మనకి
చైల్డ్ సెక్స్ రేషియో 0-4 ఇయర్స్ చూస్తే మనకి ఎట్లుంటది? పురుషుల అంటే 933 ఉంది. అంటే పురుషుల కంటే స్త్రీల జనాభా తక్కువగా ఉంది కదా! దాన్ని బట్టి కూడా చూసుకుంటే మనకి పాపులేషన్ తక్కువగానే ఉంటది. అదేవిధంగా మనకి బాలబాలికలలో అంటే మొత్తం 0-4 ఇయర్స్ చూసినా కూడా మనకి స్త్రీల జనాభా తక్కువగా ఉంటది. ఎందుకంటే భ్రూణ హత్యలు అలాంటివన్నీ ఉన్నాయి కదా! కాబట్టి వాటన్నిటి ద్వారా మనం సింపుల్‌గా అంటే ఎక్కడన్నా అడిగితే మనకి స్త్రీల జనాభా తక్కువగా ఉంటది. ఎందుకు? మనకి పిల్లలలో చైల్డ్ సెక్స్ రేషియో కూడా తక్కువనే ఉంటది. అదేవిధంగా పిల్లల జనాభాలో స్త్రీల జనాభా తక్కువగా ఉంటది. అది ఇగ బండగుర్తు అట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకి 15-59 ఇయర్స్. మనకి 15-59 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనకి పని చేసే వయస్సు గల జనాభాను తెలుపుతదన్నట్టు మనకి. పని చేసే వయస్సు గల జనాభా. సో, పనివారు ఇందులో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఒక దేశ జె ఉత్పత్తి స్థాయి మరియు అభివృద్ధికి దోహదం చేసే జనాభా ఇదన్నట్టు. మనకంటే ఉత్పత్తి మరియు అభివృద్ధి కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వీళ్ళు. ఏది 15-59 ఇయర్స్ వాళ్ళు. సో, ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ వయస్సు జనాభా ఎక్కడ ఎక్కువగుంటే అక్కడ ఉత్పత్తి ఆదాయాలు అదేవిధంగా జీవన ప్రమాణ స్థాయి అనేది మనకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయన్నట్టు. అంటే ఈ వయస్సు ఉన్న జనాభా అంటే మనకిప్పుడు గూడా జనాభా ఈ ఇయర్ ఉన్న వాళ్ళు మనకి ఇండియాలో అత్యధికంగా ఉంది. రిమైనింగ్ కంట్రీస్‌తో పోల్చుకుంటే ఒక మంచి స్థాయిలో ఉంది. అంటే మనది యొక్క శ్రామిక శక్తి అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అదేవిధంగా మన తెలంగాణ గూడా మనకి శ్రామిక శక్తి అనేది గ్రోత్ రేట్ మంచిగానే ఉంది. కాబట్టి ఏందంటే మనకి దానికి తగ్గట్టుగా మన గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ కల్పించడము, అలాంటి స్కీమ్స్ తీసుకురావాలన్నట్టు. అంటే అలాంటి డిసిజన్స్ మన గవర్నమెంట్ అనేది తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటదన్నట్టు. సో, దానికి తగ్గట్టుగా మనకి పాలిసీస్ అనేటివి చేయాలి. సో, ఈ పాపులేషన్‌ని కరెక్ట్ యూజ్ చేసుకుంటే మన దేశమైన, రాష్ట్రం యొక్క ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా ఉత్పత్తిలో గూడా ఇంక్రీజ్ అయితది. తద్వారా ఏమైతదంటే మనకి జీవన ప్రమాణ స్థాయి అయితే పెరుగుతుంది. పెరిగే అవకాశాలైతే ఉంటాయన్నట్టు. మనకి ఇంకా నేను చూస్తే పై టేబుల్ మనం ఇంతకుముందు టేబుల్ చూస్తే 15-59 ఇయర్స్ ఉన్న మొత్తం జనాభా ఎంత అంటే 220.5 లక్షలు. ఇది ఖమ్మంలో ఏపీలో కలిపిన జనాభాను కలుపుకుంటేనే ఇది. అందులో వచ్చేసి మనకి స్త్రీల జనాభా ఎంత 109.8 లక్షలు. పురుషుల జనాభా ఎంత 110.7. సో, స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. సో, అదే అడుగుతారు మనకి ఎక్కడైనా కంపారిజన్ అడిగితే పురుషుల జనాభా అంటే 15-59 ఇయర్స్ వరకు చూసుకుంటే మనకి పురుషుల జనాభా ఎక్కువుంది. కానీ మనకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్త్రీల జనాభే ఎక్కువగా ఉంది. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు చూడు. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు ఎంతమందున్నారు? 65.79 లక్షలు. సో, అదే విధంగా స్త్రీలు ఎంతున్నారు? 65.92 లక్షలు. కాబట్టి ఏందంటే ఇక్కడ నుంచి చూస్తే స్త్రీల కంటే పురుషుల జనాభా తక్కువగా ఉంది. ఓన్లీ ఇక్కడే. సో, 15-59 ఇయర్స్ చూస్తే స్త్రీల కంటే పురుషుల జనాభా తక్కువుంది. లేదంటే స్త్రీల జనాభా ఎక్కువున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పట్టణ ప్రాంతాల్లో పురుషులొచ్చేసి ఎంతమందున్నారు మనకి 44.98 లక్షలు. స్త్రీలు ఎంతమందున్నారు? 43.89 లక్షలు. కాబట్టి పురుషుల జనాభా స్త్రీల కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. అట్లా చూసుకోవాలి మనం. ఇంక మొత్తంగా చూస్తే మనకి గ్రామీణ ప్రాంతాలు మినహాయిస్తే ఇంకా పట్టణాలు మొత్తం జనాభా పరంగా చూస్తే పురుషుల జనాభే స్త్రీల కంటే మనకి అదే పురుషుల జనాభా ఎక్కువగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. పురుషుల కంటే స్త్రీల జనాభా తక్కువన్నా, పురుషుల జనాభా ఎక్కువన్నా ఒకటే ఇక్కడ. సో, అది. ఏది అది? మనకి 15-59 ఇయర్స్. ఇంకా దీనిలో భాగంగా మనకి ఇంకేంటి అంటే మనము మన ఏంటి మనము ఈ జిల్లాల వారీగా గూడా మనం చూస్తే 15-59 ఇయర్స్ చూస్తే జిల్లాల వారీగా ఇక మనకు గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే మనకి అత్యధిక పురుష జనాభా కలిగిన జిల్లా ఏంటంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. సో, మనకేందంటే ఉమ్మడి జిల్లాల డేటానే మనకి తెలుగు అకాడమీలో అయితే ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి అదే చూస్తున్నాం మనము. క్వెషన్ గూడా అట్లనే రావడానికి స్కోప్ ఉంటది. కాబట్టి ఏందంటే మనకి 15-59 ఇయర్స్ సంవత్సరాల వయస్సు కలిగిన జిల్లాలలో అంటే గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక పురుష జనాభా కలిగిన జిల్లా ఏందంటే ఉమ్మడి మహబూబ్ నగర్. సో, 10 జిల్లాలు చూస్తాం కదా! దాని ప్రకారం ఎంతమంది ఉన్నారంటే 10.4 లక్షలు. కానీ మనకు ఫిగర్ కంటే ఎక్కడ ఎక్కువ ఉన్నదనేది ఇంపార్టెంట్. సో, జిల్లా ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్. అత్యధిక స్త్రీ జనాభా కలిగింది గూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానే. సో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. సో,
ఇక్కడ నుంచే చూస్తే మనకి చూడు 10.4, 10.1 కాబట్టి పురుష జనాభానే ఎక్కువనే ఉంది మనకి. సో, గ్రామీణ ప్రాంతాల్లో 15-59 ఇయర్స్ గల్లా అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏందంటే అంటే మొత్తం అంటే ఇక్కడ మొత్తం గ్రామీణ పరంగా చూస్తే ఉమ్మడి అంటే స్త్రీలు, పురుషులు కలుపుకుంటే కూడా మనకి మహబూబ్ నగర్ జిల్లానే అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలలో 15-59 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. సో, అంటే శ్రామిక శక్తి అత్యధికంగా ఉన్న జిల్లా ఏంటి అనంటే మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ ఉన్నారు. ఇంకా అత్యల్ప గ్రామీణ జనాభా అదే ఈ 15-59 ఇయర్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరంటే హైదరాబాద్. అంటే హైదరాబాద్‌లో గ్రామీణ జనాభా అనేది ఇంకా 0. అదేవిధంగా ఇంకా తర్వాతేందంటే రంగారెడ్డి. సో, హైదరాబాద్‌ని మినహాయిస్తే రంగారెడ్డిలో అత్యల్ప గ్రామీణ శ్రామిక శక్తి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదిది? ఉమ్మడి జిల్లాలు ఇవి. సో, ఉమ్మడి జిల్లాలు. ఇంకా పట్టణ ప్రాంతాలలో చూసుకుంటే అత్యధిక పురుష జనాభా ఏది? 15-59 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఆ జిల్లా ఏంది అంటే ఉమ్మడి హైదరాబాద్. సో, ఉమ్మడి హైదరాబాద్ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. సో, ఉమ్మడి హైదరాబాద్‌లో ఇంక పట్టణ ప్రాంతం అత్యధికంగా జనాభా ఉండేది హైదరాబాదే. కాబట్టి అక్కడే 12.9 ఉన్నారు. దాన్ని తీసేస్తే మనకి రంగారెడ్డిలో నెక్స్ట్ ప్లేస్ ఉంది. ఇంకా అత్యధిక స్త్రీ జనాభా కలిగిన జిల్లా కూడా సేమ్ హైదరాబాద్, రంగారెడ్డిలే. ఏది? 15-59 ఇయర్స్ పట్టణ ప్రాంతాల్లో. ఇంకా పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఇగ 15-59 ఇయర్స్ చూస్తే అత్యధిక జనాభా శ్రామిక శక్తి గల జిల్లా ఏందంటే మనకి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా. సో, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 25.4 లక్షల జనాభా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అత్యల్ప పట్టణ జనాభా గల ఏది? 15-59 ఇయర్స్ గల జిల్లా ఏందంటే ఉమ్మడి నిజామాబాద్. సో, ఉమ్మడి నిజామాబాద్‌లో అత్యల్ప పట్టణ శ్రామిక శక్తి గల జిల్లా అన్నట్టు. సో, ఇది పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు. సో, డైరెక్ట్ క్వెషన్ అడగడానికి స్కోప్ ఉంటది ఏది అన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రాష్ట్రం మొత్తం పరంగా చూసుకుంటే 15-59 ఇయర్స్ అత్యధిక పురుష జనాభా కలిగిన జిల్లా ఏందంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. సో, మొత్తం అంటే ఇక 15-15 ఇయర్స్ పట్టణాలు, గ్రామీణాలు అన్నీ కలిపితే మనకు అత్యధిక పురుష జనాభా కలిగిన జిల్లా 15-59 ఇయర్స్ ఉన్నది ఏంటంటే రంగారెడ్డి. కన్‌ఫ్యూజ్ కావద్దు. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు, స్త్రీలు చూసినాం. అదే విధంగా మొత్తం చూసినాం. పట్టణ ప్రాంతాల్లో పురుషులు, స్త్రీలు మొత్తం చూసినాం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రం మొత్తం అంటే 15-59 ఇయర్స్ ఉన్న మొత్తం ఉన్నది చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ పురుష శ్రామిక శక్తి ఉంది. అదేవిధంగా మనకి అత్యధిక స్త్రీ శ్రామిక శక్తి కలిగిన జిల్లా ఏంటంటే అది కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే 16.6 లక్షల జనాభా. ఇంకా టోటల్ 15-59 ఇయర్స్ గల అత్యధిక జనాభా గల జిల్లా ఏంది అంటే మనకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. సో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక శ్రామిక శక్తి ఉంది. ఎంత అంటే 33.9 లక్షల జనాభా. అదేవిధంగా అత్యల్ప మనకి శ్రామిక శక్తి ఉన్నదంటే 15-59 ఇయర్స్ ఉన్న జనాభా ఏందంటే జిల్లా ఏందంటే మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఎంత ఉంది? 15.7 లక్షలు. సో, స్టేట్మెంట్ ఎట్లా అడుగుతారు? మనకి అత్యధిక పట్టణ పురుష జనాభా గల జిల్లా ఏంటి? అది అడగొచ్చు. లేదంటే అత్యధిక పురుష జనాభా గల గ్రామీణము, లేదంటే అత్యధిక పురుష గ్రామీణ జనాభా అంటే శ్రామిక శక్తి గల జిల్లా ఏంటి? అత్యధిక పట్టణ జనాభా గల అంటే 15-59 ఇయర్స్ గల జిల్లా ఏంటి? అదేవిధంగా మొత్తం పరంగా చూసుకుంటే మనకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ శ్రామిక శక్తి ఉంది. అత్యల్పకం నిజామాబాద్‌లో ఉంది. ఇట్లా అడగడానికి స్కోప్ ఉంటది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వెషన్స్ రావడానికి స్కోప్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకి 60 ఇయర్స్ అండ్ అబోవ్ పాపులేషన్. సో, ఈ 60 మరియు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ పరంగా చూస్తే మొత్తం జనాభా మనకి ఎంత ఉందంటే 32.7 లక్షలు. సో, ఇది కన్‌ఫ్యూజ్ కావద్దు. ఇది తెలుగు అకాడమీలో ఇచ్చిన ఫిగర్సు. సో, తెలుగు అకాడమీలో ఇచ్చిన ఫిగర్సు. ఇందులో ఖమ్మం జిల్లాలు కలిపి ఉన్నవి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పుడు ఏపీలో కలిపినటువంటి 7 మండలాలు కూడా కలిపి ఉండేవి. సో, అది ఇంకా మొత్తం తెలంగాణలో చూస్తే మనకి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువున్నారు. సో, ఇది ఇంపార్టెంట్. పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంది. ఎక్కడన్నా అడిగితే అడగడానికి స్కోప్ ఉంటది. అంటే క్రింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది? అని ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలలో ప్రతి ఒక్కటి అడగడానికి స్కోప్ ఉంటది. కాబట్టి కన్‌ఫ్యూజ్ గాకుండా మీరు ఒక సింపుల్ 0-4 ఇయర్స్ ఏది ఎక్కువుంది? ఏది తక్కువుంది? 0 టు మనకి
5-14 ఇయర్స్ ఎట్లున్నారు, అదేవిధంగా 15-59 ఇయర్స్ ఎట్లున్నారు, 60 అండ్ ప్లస్ జనాభా ఎట్లున్నారు, అంటే స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎట్లున్నారని ఒక టేబుల్ పరంగా చూసుకుంటే మీకు ఎక్కువ శాతం స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ టేబుల్‌లో మీరు ఎక్కువ ఫిగర్స్ కాదు. సో, ఇక్కడ నుంచి చూసుకుంటే ఏది ఎట్లా ఉంది అనేది కంపారిజన్‌లో చూసుకుంటే అలాంటి క్వెషన్ పడడానికి ఉంటది. లేదు అంటే ఎంత జనాభా ఉన్నదని అడగచ్చు. లేదంటే ఏ డిస్ట్రిక్ట్స్‌లలో ఎట్లా ఉంది అనేది గూడా మనకి అడగడానికి స్కోప్ ఉంటదన్నట్టు. ఇది మనకి వయస్సుల వారీగా మనకి అంటే తెలంగాణలో వయస్సుల వారీగా జనాభా అనేది ఎలా ఉంది అనేది క్లాసిఫికేషన్ అన్నట్టు. అంటే సెన్సస్‌లో ఇది 2011 సెన్సస్‌లో చేసిన క్లాసిఫికేషన్ పరంగా ఎట్లా ఉంది అనేది మనకి ఈ వీడియోలో మనం చూసినాం. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక క్వెషన్ రావడానికి స్కోప్ ఉంటదన్నమాట. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.